నుంచి దాకా మేము మీరు ఇచ్చిన మాటకు మేము కట్టుబడి ఈరోజు రవికుమార్ గారిని మరి ఆయన నిమ్మరసం ఇచ్చి మరి జేక్షన్ ఈ మాటకు మీరు కట్టుబడి ఉండాలని మేము నమ్ముతూ మీకు మేము కూడా మాట ఇస్తున్నాం సార్. కోనసీమ జిల్లాలో ముమ్మిడివారం నియోజకవర్గానికి సంబంధించిన ఒక బస్ స్టాండ్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మూసేయడం జరిగింది. మరి అప్పుడు ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నట్టు స్థానిక ఎమ్మెల్యే కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కూడా చూస్తే అది ఆ కాంప్లెక్స్ తెరవకుండా మూసేయడం జరిగింది. చాలామందికి ప్రజలకి రాకపోవడానికి ఇబ్బందులు కలుగుతూ ఉన్నది. అలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు సాఫ్ట్వేర్ నీళ్ళగా కాంప్లెక్స్ నుంచి కొంతమంది దాన్ని కబ్జా చేయడానికి చూశారు. అలాగే ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాంప్లెక్స్ నేను పునరుద్ధరణ మేము అనుకున్నాం. కానీ గడిచిన 13 నెలలు జరుగుతుంది. ఈ కూటమి పార్టీ కూడా మరి నీరు కాచినట్టు మరి ఆ కాంప్లెక్స్ కూడా అలాగే వదిలేశారు. దాన్ని కొంతమంది దాన్ని కబ్జా చేయడానికి చూస్తున్నారు. అది జరగకుండా అది ప్రజలకి గర్భిణీ స్త్రీలు కూడా విద్యార్థులు కూడా దాన్ని ఒక మార్గంలో పెట్టడానికి ఈరోజు మానవ బహుజన సమాజ రాష్ట్ర కార్యదర్శి సిరికమల్లి రవికుమార్ దాన్ని పునరుద్ధరించడానికి ప్రజలకు ఇబ్బందులు జరగకుండా ఉండడానికి ప్రజలకి బస్సులు తక్షణమే సాయం చేయాలి. బస్సులు ప్రయాణికులకి ఇబ్బంది పడుతున్నారు, గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు చదువుకోవడానికి టయానికి స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. టయానికి వెళ్ళకపోతే పిల్లలు బయటకు ఎత్తేస్తున్నారు. అలాంటి సమయం ఇవన్నీ చూసి సిరికమల్లి రవికుమార్ తన మంచి ఆలోచనతో ఈ రోజుకి 28 రోజులు అవుతుంది. ఈ 29 రోజుల నుంచి నిరాహార దీక్ష కొనసాగించారు. అలాగే ఈరోజు మరి పోలీసు వారు కొంతమంది తీసుకొచ్చే కొన్ని ఆసుపత్రులు జాయిన్ చేయడం జరిగింది. నేను ఇప్పుడు తక్షణమే నియమించడానికి వచ్చాను. ఒక నాయకుడిగా నాకు బాధ్యత ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో దళిత సంఘాలంతా కూడా ప్రతి ఒక్కరూ కూడా మద్దతుగా నిలిచారు. రవికుమార్కి భారీ ఎత్తున మద్దతు తెలిపారు. ఈ మద్దతుతో ప్రభుత్వంకి తెలియచేయాలని మేము చెప్తున్నాం. అలాగే డిపో ఆరమ్మ గారితో మాట్లాడటం కూడా జరిగింది. మేము ఈ నెలలో మొత్తం అక్కడ ఉన్నట్టు అన్ని వస్తువులు తయారు చేసి ఈ నెలలో పెయింట్లు అన్ని తయారు చేసి మళ్ళీ తక్షణమే ఆ కాంప్లెక్స్ దీవిస్తామని మాకు మాట ఇవ్వడం జరిగింది. జై భీమ్. మాల్వాడ రాష్ట్ర కలిసి ఈరోజు 100% ఏరియా ఆసుపత్రి 27 రోజులు